నమస్తే అండి. చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? 7 నెలలు గడిచింది. 10 ఏళ్ళ కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి అన్నది జబర్దస్త్ అన్నాడు. ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఆయన కొత్తలా కొద్దిగా కరెంట్ గిరెంట్ తీసింది, కానీ ఇప్పుడు ఆయన లెక్క 24 hours ఇస్తున్నాడు. ఇంకా మిగతా దాంట్లో అన్నిట్లో బస్సులలో ఆడవాళ్ళకి చేసిండు. అంటే మహిళలకు 2500 ఇస్తాను నేను పరిపాలనలోకి వస్తానని చెప్పాడు కదా, మరి ఇప్పటి వరకు ఆ ఊసే తీయలేదు, ఎందుకని? ఆయన దగ్గర బడ్జెట్ లేదు, ఎక్కడి నుంచి ఇస్తాడు? అప్పులు వచ్చినాక ఇస్తాడు. ఇస్తాడు ఆయన ఎక్కడి నుంచి తెలియదు. అందరికి లేడీస్ కి ఇచ్చిండు, అదే పెద్ద గొప్ప కదమ్మా. అందరు ఫ్రీ అయితే ఒక్క రూపాయి అయినా ఖర్చు అవుతుంది. ఒక్కసారి అమ్మ నాన్న దగ్గర పోయేటోళ్ళు 10 సార్లు ఫ్రీగా పోయి వస్తున్నారు. అప్పుడు మొగ్గుని అడిగితే ఈ వారం అడిగితే వచ్చే వారం ఇస్తుండే. ఇప్పుడు పాపం అందరూ మాట్లాడితే వెళ్ళిపోతున్నారు, బస్సుగా పోయి వస్తున్నారు, అన్ని ఫ్రీ. ఇక్కడ డిస్టిక్ వరకు ఫ్రీ ఉంది. సో ఇప్పుడు మహిళల విషయాన్ని పక్కన పెడితే విద్యార్థుల విషయానికి వస్తే ఉద్యోగాలు ఇస్తాను అంటున్నారు. మెగా డిఎస్సి కోసం విద్యార్థులు పోరాటాలు కూడా చేస్తున్నారు. మరి మెగా డిఎస్సిని ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? పెంపుతారు ఏమైనా? అది మనకు తెలియదు, గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు కదమ్మా. నా కొడుకులు కూడా ఉన్నారు, 2 డిగ్రీ వాళ్ళు. వాళ్ళు అయిపోయినాక నేను కూడా చూస్తా. ఎవరు గవర్నమెంట్ ఉంటే ఇస్తారు, వాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారు. అయితే ఇప్పుడు డెవలప్మెంట్ గురించి పక్కన పెట్టినా కానీ మనకి రుణమాఫీ అనేది చేస్తా అన్నాడు కదా రేవంత్, వచ్చిన వెంటనే చేస్తా అని చెప్పిండు. మరి రుణమాఫీ చేయలేదు, వాళ్ళకి చేసింది కదా అగ్రికల్చర్ వాళ్ళకి 2 లక్షలు మాఫీ చేసింది. అది పెండింగ్ లో ఉంది, కానీ చేసినట్టే. అది మరి పెండింగ్ లో ఉంది, అది కొన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు రూపాయి 2 రూపాయలు కాదమ్మా, కోట్లతో ఉంటది. కేసీఆర్ దొంగ అదే అంటే ఇడిచిపెట్టే ఆయన మనం చెప్పొద్దు, కానీ రేవంత్ రెడ్డి అన్న వెరీ గుడ్. వాళ్ళ సొంత అంత సీన్ లేదు, కానీ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఏది ఉన్నా బీజేపీ కాంగ్రెస్ అది మర్చిపోవాలి. అది ఎప్పుడు వస్తే 2-3, కానీ 4 ముగ్గురు 4 సిటీలో తప్ప ఎక్కడ రాలేదు కదమ్మా.